ముందుగా మనం తీసుకున్న క్యారెట్లు ఫ్రెష్ అయ్యి గట్టిగా ఉండాలి. వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా అట్లా కట్ చేసుకోవాలి. అలాగే టమోటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుంటాం. చట్నీ కొద్దిగా పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు ఈ 3 ద్వారగా వేపించి వేగిన తర్వాత అందులో నువ్వులు కూడా వేసేసి లాస్ట్ లో ద్వారగా వేడెక్కనిస్తాం. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా నాన్ స్టిక్ పాత్రలో వేసి ఇట్లాగే క్యారెట్ ముక్కలు, టమోటా ముక్కలు కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా పచ్చిపోయేటట్టు టమోటా, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకుంటాం. గోరెచ్చగా కొద్దిగా చల్లారాలి. ఇప్పుడు నువ్వులు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని మనం పౌడర్ చేసుకుంటాం. ఆ పౌడర్ లోకి కొద్దిగా పసుపు, కొబ్బరి తురుము, మగ్గిన క్యారెట్, టమోటా ముక్కలు కూడా ఇందులో వేసేసి పచ్చడికి ఫైనల్ గా తాలింపు అందులో ఆవాలు, జీలకర్ర వేసేసి మినపప్పు వేసేసి ఈ 3 కొద్దిగా మేగడలో వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసేసి దింపేస్తాం. ఈ క్యారెట్, టమోటా రోటి పచ్చడికి తాలింపు కలిపేస్తాం.